హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారికి ఏప్రిల్ 14-15 తేదీల్లో రాహు యొక్క సంచారం వల్ల వీరి జీవితంలో అనేక మార్పులు వీరికి రాబోతున్నాయి. ఈ మేషరాశి వారికి ఆరోగ్యం, ఆదాయం, అదృష్టం, ప్రేమ, దాంపత్య జీవితం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 14, రాజయోగం 5, అవమానం 7గా ఉండబోతుంది. ఈ ఏప్రిల్ నెలలో వీరికి ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. అయితే ఈ మేషరాశి వారికి శారీరం, ఆరోగ్యం, ఆదాయం, అదృష్టం, ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఈ మేషరాశి వారి జీవితంలో ఒడుదొడుకులు ఎక్కువగా ఉంటాయి. అధికంగా శ్రమించి అనేక బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి వీరు చేరుకుంటారు. వీరు చిన్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతను వారి తలపై మోస్తూ ఉంటారు. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మేషరాశి వారికి బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. కుటుంబ బాధ్యతలు మొత్తం వీరిపై పడటం వల్ల, ఆర్థిక పరిస్థితులు ఎక్కువ కావటం వల్ల వీరు జీవితంలో చాలా శ్రమిస్తూ ఉంటారు. ఈ మేషరాశి వారు కుటుంబ పరిస్థితులను ఆధారంగా చేసుకొని వారికి అనేక ఇబ్బందుల కారణంగా జీవితంలో పైకి రావటానికి చాలా కష్టపడుతూ ఉంటారు. చిన్న వయసులోనే వీరు అవగాతమవుతూ ఉంటారు. ఈ మేషరాశి వారు స్నేహితులను వేజకంగా వేయకుండా ఆదుకుంటారు. అంటే ప్రతి ఒక్కరికి వీరు సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. స్నేహితులకు వీరు ఎంతో నమ్మకంగా ఉంటారు. అయితే ఈ మేషరాశి వారికి పరాయి స్త్రీ వల్ల ఇబ్బందికి వీరు గురి అవుతారు. ఈ రాశి వారికి చాలా కోపం ఉంటుంది. కోపం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి మాత్రం మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు ప్రతిష్టకు ఈ రాశి వారికి తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. మేషరాశి వారికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించటంలో ఎక్కువ మొండితనం వీరు చూపిస్తారు. దాన్ని సాధించే వరకు వీరు వదిలిపెట్టరు. మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటు తనం, ఆవేశము ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు అకారమైన ఆవేశం వలన వీరు ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు. అలాగే కొన్ని అనవసర వ్యవహారాలలో వీరు చిక్కుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశి వారు నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. వీరి జాతకంలో నమ్మక ద్రోహుల వలన ఆర్థిక ఇబ్బందులు వీరికి కలుగుతాయి.
కావున మీరు జాగ్రత్త వహించండి. ఈ మేషరాశి వారు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ ఏప్రిల్ 14-15 తేదీల్లో మాత్రం ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. వీరి కుటుంబ జీవితం పరిశీలించినట్లు అయితే 4వ ఇంటిపై సూర్య బుధుల దృష్టి వలన కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. పెద్దల ఆశీర్వాదం, మార్గదర్శనం లభిస్తుంది. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. అయితే ఈ మేషరాశి వారు మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనవసర వివాదాలకు మీరు దూరకండి. బంధువులతో గొడవలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ ఏప్రిల్ 14-15 తేదీల్లో వీరికి రాహువు అధికంగా లాభించబోతున్నాడు. మీరు దూకుడు నిర్ణయాలు చేయకండి. అలాగే మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు మీకు రాబోతున్నాయి. ధన సంపద పెరగబోతుంది. గురువు వల్ల మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. అయితే గురు గ్రహం వల్ల మీకు శుభ ఫలితాలను పొందబోతున్నారు. ఈ ఏప్రిల్ 14-15 తేదీల్లో ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ధనం అనేది మీ దగ్గరికి రాబోతుంది. ఆకస్మికంగా ధనం మీ చేతికి రాబోతుంది. అంటే ఉన్నట్టుండి ధనం ఎలా రాబోతుంది అని మీరు ఆలోచించవచ్చు. కానీ మీరు ఏదైనా చిట్టీలు వేసినట్లు అయితే దాని నుండి మీకు డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు డబ్బుల విషయంలో జాగ్రత్త వహించండి. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా చాలా జాగ్రత్తగా వాడుకోండి. ఈ మేషరాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే శుభకార్యము వల్ల డబ్బు ఖర్చయ్యే అవకాశం అనేది ఉంది. ధన సంపద కూడా వీరికి పెరగబోతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు రాబోతున్నాయి. ఈ మేషరాశి స్త్రీలకు మాత్రం మిశ్రమ ఫలితంగా ఉండబోతుంది. ఈ రాశి వారు వ్యాపారులకు దూకుడుగా వ్యాపారం చేసే అవకాశం మాత్రం ఇప్పుడు లేదు. ఈ సమయంలో మీకు నెమ్మదిగా పనులు అనేవి సాగబోతున్నాయి. ఈ మేషరాశి వారు ప్రతి శనివారం రోజు శనీశ్వరుణ్ణి ఆరాధించండి. అలాగే నిత్యం మీ కుల దైవాన్ని ఆరాధించడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు కానీ కుటుంబంలో ఉన్న సమస్యలు తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. డబ్బు అనేది 4 దిక్కుల నుండి మీకు రాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ తల రాత మారబోతుంది. మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. ఈ మేషరాశి వారు అనుకున్నది సాధించటానికి ఇది మంచి టైం మీకు కలిసి రాబోతుంది. దాన్ని మీరు వాడుకోండి.